Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మనం ఆల్రెడీ 175కు పై అన్ని నియోజకవర్గాలు ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఇందాక వీడియోలో రాయలసీమలోని 8 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల ఎన్నికల ప్రెడిక్షన్ వీడియో చేశాను. ఈ వీడియోలో వచ్చేసరికి కోస్తా ఉత్తరాంధ్రలోని 17 కాన్స్టిట్యున్సీల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియో చూద్దాము. సో కూటమిలో భాగంగా జనసేన 2 సీట్లు పోటీ చేస్తూ ఉంది. బీజేపీ 4 సీట్లు పోటీ చేస్తూ ఉంది. టీడీపీ 11 సీట్లు పోటీ చేస్తూ ఉందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ సోలోగా 17కు 17 పోటీ చేస్తూ ఉంది. ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. రాయలసీమలో అయితే పోరు ఏకపక్షంగా కనిపించినప్పటికీ ఇక్కడ కోస్తా ఉత్తరాంధ్రలో క్లియర్గా గట్టి పోటీ వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ నెల్లూరు విషయానికి వస్తే విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఇప్పుడే రీసెంట్గా జరిగిన చేంజెస్లోనే వేమిరెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఆయన టీడీపీలోకి వెళ్ళిన తర్వాతనే టీడీపీ కొద్దిగా నెల్లూరులో పుంజుకుంది అని చెప్పొచ్చు. దానికి ముందు క్లియర్గా వైఎస్ఆర్సీపీకి కంచుకోట లాంటి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్కి తీసుకురాగలిగారని చెప్పొచ్చు. కానీ మనము పార్లమెంటరీ క్యాండిడేట్గా ఇద్దరి పర్ఫార్మెన్స్ రాజ్యసభ ఎంపీగా చూసుకుంటే క్లియర్గా విజయసాయి రెడ్డి గారు అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాడని చెప్పొచ్చు. దాదాపు 100కు 100% అటెండెన్స్తో కానీ, లేకుంటే ప్రతి బిల్ పైన మాట్లాడడం కానీ, లేకుంటే పరిచయాలు కానీ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్తో కానీ, ఎంపీలతో కానీ పరిచయాలు కానీ దీనిలలో విజయసాయి రెడ్డి గారికి క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉంది. 50% కూడా అటెండెన్స్ వేమిరెడ్డి గారికి కానీ, లేకుంటే పార్లమెంట్లో పెద్దగా బిల్లుల మీద మాట్లాడింది కానీ ఏమీ లేదని చెప్పొచ్చు. సో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీల విషయానికి వస్తే కందుకూరు క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ కనపడతా ఉంది. కావలి కొంచెం టైట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉంది. కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు. అక్కడ వెరీ టైట్ గా ఉందని చెప్పొచ్చు. నెల్లూరు సిటీ అది క్లియర్ ఎడ్జ్ టీడీపీకి కనపడతా ఉంది. నెల్లూరు రూరల్ కూడా టైట్ గా ఉంది. ఉదయగిరి టైట్ గా ఉంది. సో ఏ నియోజకవర్గం చూసుకున్నా దీనిలో క్లియర్ గా ఒక 100% ఒక సైడ్ కి జరుగుతుంది అని చెప్పలేని సిచ్యువేషన్ లో ఉందని చెప్పొచ్చు. సో నాకున్న అంచనా ప్రకారం ఇది వెరీ టైట్ సిచ్యువేషన్ లో ఉన్న పార్లమెంట్ సీట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఎవరు గెలిచినా లాస్ట్ టైం లాగా హ్యూజ్ మార్జిన్ వచ్చే అవకాశాలు లేవు. వెరీ టైట్ గా సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఓటర్లు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వెనకాలనే ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వల్ల ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నా మనం కొట్టిపారేయలేం. సో ఈ అన్ని అంచనాలను బట్టి సిచ్యువేషన్ అయితే వెరీ టైట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు విషయానికి వస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈయన కూడా రీసెంట్ గా జరిగిన జంపుల్లో భాగంగా ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈయన ఫస్ట్ కొడుకుకి టికెట్ ఇస్తారనుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో బీజేపీ వాళ్ళు పొత్తులోకి రావడంతో బీజేపీ వాళ్ళు లిక్కర్ కేసులో ఉన్న కారణంగా వాళ్ళ కొడుకుకి సీట్ ఇవ్వద్దండి, ఇస్తే ఆయనకి ఇవ్వండి, లేకుంటే వద్దని చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ క్యాండిడేట్ గా టీడీపీకి ఎవరు లేని కారణంగా శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ దీని కింద ఉన్న 7 నియోజకవర్గాలు మనం చూసుకుంటే ఎర్రగొండపాలెం క్లియర్ గా వైఎస్ఆర్సీపీ సీట్ అది. దర్శి ఈ మధ్య కొద్దిగా టైట్ గా కనిపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ఈజీ గెలిచే సీట్ అవుతుంది. ఒంగోలు ఇది కూటమిలో భాగంగా కాపు సామాజిక వర్గం, బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కారణంగా ఇది కూటమికి ఫేవరబుల్ సీట్ అవుతా ఉంది. కొండేపి ఇది కూడా వైఎస్ఆర్సీపీ సీట్ అవుతుంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఇవి కూడా కొద్దిగా వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ సీట్లు అవుతున్నాయి. ఒకవేళ ఒకటి ఓడిపోయినా కూడా టైట్ మార్జిన్ తోనే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో నా అంచనా ప్రకారం అయితే ఒంగోలు పార్లమెంట్ ని ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలిచే సీట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి బాపట్లలో నందగామ సురేష్ గారు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీగా తిరిగి సీట్ సంపాదించారు. తెన్నేటి కృష్ణప్రసాద్ గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నాడు. ఈయన ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. అంటే తెలంగాణ బీజేపీలో ఉన్న క్యాండిడేట్ ఆంధ్రాకు వచ్చి బాపట్ల కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ సీట్లలో కానీ, ఎమ్మెల్యే సీట్లలో కానీ టీడీపీకి బలమైన క్యాండిడేట్లు లేకపోవడానికే ఇది కారణం అని చెప్పొచ్చు. ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో వేమూరు క్లియర్ ఎడ్జ్ టీడీపీకి కనపడతా ఉంది. రేపల్లె టీడీపీకి కనపడతా ఉంది. బాపట్ల వైఎస్ఆర్సీపీ, పరుచూరు క్లియర్ ఎడ్జ్ టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల ఇప్పుడు త్రిముఖ పోరు నెలకొన్నప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ గారు ఎన్ని ఓట్లు అయితే చేలుస్తారో అవి పార్లమెంట్ క్యాండిడేట్ గా నందిగామ సురేష్కే పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది టఫ్ సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. సంతనూతలపాడులో క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ కనపడతా ఉందని చెప్పొచ్చు. సో ఈ అన్ని రీజన్స్ వల్ల ఈ నియోజకవర్గంలో నాకున్న అంచనా ప్రకారం అయితే
టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్య కారణం ఏంటంటే రేపల్లె, వేమూరు, పరుచూరు, అద్దంకి ఈ 4 నియోజకవర్గాలు టీడీపీ సైడ్ ఉన్న కారణంగా ఇది టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆసక్తికరమైన పోరేందంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కిలారి వెంకట రోషయ్య గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. మనం రీసెంట్‌గా జరిగిన చూస్తే 5,800 కోట్లు అఫిడవిట్‌లో పొందుపరిచి ఆయన రికార్డ్ సృష్టించాడని చెప్పొచ్చు. ఇండియాలోనే రిచెస్ట్ ఎంపీగా ఒకవేళ గెలిస్తే ఆయన ఉంటాడు. రిచెస్ట్ పార్టిసిపేటింగ్ ఎంపీగా ఇప్పటికైతే ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ తాడికొండ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ టీడీపీకి ఫేవరబుల్ సీట్ అవుతుంది. మంగళగిరి టీడీపీకి ఫేవరబుల్ సీట్, పొన్నూరు టీడీపీ ఫేవరబుల్ సీట్, తెనాలి పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఆలపాటి వాళ్ళు ఫుల్‌గా నాదెండ్ల మనోహర్ గారికి సపోర్ట్ ఇవ్వట్లేదు అని వినపడతా ఉంది. కానీ వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాడు ప్రస్తుతం కొంచెం ఎడ్జ్‌లో వైఎస్ఆర్‌సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్‌సీపీ గెలవచ్చు. గుంటూరు వెస్ట్ అయితే టఫ్ సిట్యుయేషన్ ఉన్నప్పటికీ నాకున్న అంచనా ప్రకారం అయితే వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ముఖ్య కారణాలు ఏంటంటే విడుదల రజనీ గారు ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఇక్కడున్న కాన్స్టిట్యుయెన్సీల పరంగా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ 2 కాన్స్టిట్యుయెన్సీలు గెలిస్తే గెలవచ్చు. అది కూడా టఫ్ సిట్యుయేషన్‌లోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి క్లియర్‌గా ఒక 4, 5 సీట్లు ఈజీగా మంచి మార్జిన్‌తో గెలిచే సీట్లు ఉన్న కారణంగా ఇది ఖచ్చితంగా టీడీపీకెళ్ళే సీట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నర్సరావుపేటలో అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ విషయానికొస్తే పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. లావు కృష్ణదేవరాయలు కూడా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఇప్పుడే రీసెంట్‌గా టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మనం చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన జంప్ అయ్యారు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన జంప్ అయ్యారు. ఇంకా బాపట్ల ఎంపీ చూసుకుంటే బీజేపీ నుంచి తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. టీడీపీ కొద్దిగా ఎంపీ క్యాండిడేట్లలో వీక్ గా ఉన్న కారణంగా వాళ్ళని వీళ్ళని చేర్పించుకొని ఆర్థికంగా బలమైన క్యాండిడేట్లను దింపుతా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ పోరు మాత్రం ఆసక్తికరంగా ఉంది. యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఈ నియోజకవర్గంలో అదే ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉంటాయి. పెదకూరపాడు వైఎస్ఆర్‌సీపీకి ఫేవరబుల్ సీట్ అవుతుంది అనుకుంటున్నాను. చిలకలూరుపేట క్లియర్‌గా టీడీపీ గెలిచే సీట్ అవుతుంది. నర్సరావుపేట కూడా వైఎస్ఆర్‌సీపీ గెలవచ్చు. సత్తెనపల్లి టఫ్ సిట్యుయేషన్‌లో కూడా టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అది కూటమిలో భాగంగా వినుకొండ వైఎస్ఆర్‌సీపీ సీట్ అవుతుంది. గురజాల టైట్‌లో టీడీపీ కొద్దిగా మార్జిన్‌తో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మాచర్ల వైఎస్ఆర్‌సీపీ సీట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరగకపోతే మాత్రం టైట్ సిట్యుయేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగితే టీడీపీ క్యాండిడేట్‌గా పోటీ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ సీట్ అయితే టైట్ గానే ఉంది. ఎందుకంటే 7 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలలో ఒక 4 అయితే వైఎస్ఆర్‌సీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ 2 టీడీపీకి ఎడ్జ్ ఉన్నాయి. సో, టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్టు క్లియర్ ఎడ్జ్ ఉన్నాయి. వైఎస్ఆర్‌సీపీవి 2 టైట్ సిట్యుయేషన్‌లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో, ఓవరాల్‌గా సీట్ అయితే వైఎస్ఆర్‌సీపీనే గెలిచే సీట్ అవుతుంది అనుకుంటున్నాను. విజయవాడ విషయానికొస్తే కేశినేని నాని గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. చిన్ని గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న తిరువూరు గాని లేకుంటే విజయవాడ తిరువూరు వైఎస్ఆర్‌సీపీకి క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉంది. విజయవాడ సెంట్రల్ టీడీపీకి కనపడతా ఉంది. విజయవాడ ఈస్ట్ పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. దేవినేని అవినాష్ గారు దాదాపు 30,000 ఓటు నెగెటివ్ నుంచి ఇప్పుడు టఫ్ సిట్యుయేషన్‌కి తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎవరు గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విజయవాడ వెస్ట్ ఈయన పోటీ చేస్తా ఉన్న కారణంగా బీజేపీ తరపున క్యాండిడేట్ కావడం వల్ల అక్కడ ముస్లిమ్స్ ఓట్లు బలంగా ఉన్న కారణంగా ఇది టీడీపీకి టీడీపీ కూటమికి ఎగెయిన్స్ట్ అయ్యే సీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, నాకున్న అంచనా ప్రకారం కేశినేని నాని గారికి ఇక్కడ ఉన్న పరిచయాలను బట్టి గాని లేకుంటే ఆహ్, ఈయన 2 సార్లు పార్లమెంట్ క్యాండిడేట్‌గా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గాని నాకున్న అంచనా ప్రకారం టైట్‌గా సాగినప్పటికీ వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ సింహాద్రి చంద్రశేఖరరావు గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. వల్లభనేని బాలశౌరి గారు జనసేన నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. సేమ్ సిట్యుయేషన్ ఇక్కడ కూడా. వైఎస్ఆర్‌సీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి గారు జనసేన పార్టీలోకి వెళ్ళి అక్కడ సీట్ సంపాదించడం జరిగింది. ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల విషయానికి చూస్తే ఇక్కడ గన్నవరం టైట్ సిట్యుయేషన్‌లో రీసెంట్‌గా నేను యాక్చువల్లీ వీడియో చేసినప్పటికీ వైఎస్ఆర్‌సీపీకి ఎడ్జ్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా టీడీపీకి ఎడ్జ్ అయ్యే సీట్ అవుతా ఉంది. గుడివాడ క్లియర్‌గా వైఎస్ఆర్‌సీపీ గెలిచే సీట్ అవుతుంది. పెడన టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మచిలీపట్నం కూడా టీడీపీ కూటమి క్యాండిడేట్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అవనిగడ్డ ఇది కూడా టీడీపీకి క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పామర్రు ఇది వైఎస్ఆర్‌సీపీ సీట్ అవుతుంది. పెనమలూరు ఇది కూడా టీడీపీ గెలిచే సీట్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, ఎక్కువ
సీట్లు వచ్చేసి టీడీపీ కూటమి గెలవడం కారణంగా ఈ నియోజకవర్గంలో కూడా జనసేన సీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. పుట్ట మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలలో వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. నూజివీడు తీసుకున్నా, లేకుంటే కైకలూరు తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, దెందులూరు చూసుకున్నా, ఈ కాన్స్టిట్యున్సీలలో వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉంది. కొన్ని టఫ్ సీట్లు ఉన్నప్పటికీ ఏలూరు అయితేనేమి, ఉంగుటూరు అయితేనేమి ఇవి టఫ్ గా ఉన్నప్పటికీ నా అంచనా ప్రకారం టీడీపీ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ గా బలంగా ముద్రపడటము, కారుమూరి గారికి ఈ నియోజకవర్గం ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే బలంగానే ఉండడం కారణంగా ఈ నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నర్సాపురం వచ్చేసి గూడూరు ఉమాబాల గారు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ సీట్ వచ్చేసి మన రఘురామ కృష్ణరాజు గారు బలంగా కోరుకున్నప్పటికీ ఇక పొత్తులో భాగంగా బీజేపీకి సీట్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా మనం ఈ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే గుంటూరు తర్వాత ఈజీగా కూటమి గెలిచే సీట్ నర్సాపురం అని చెప్పొచ్చు. ముఖ్యంగా దాని కింద ఉన్న కాన్స్టిట్యున్సీల పరంగా చూసుకుంటే పాలకొల్లు క్లియర్ ఎడ్జ్ టీడీపీ గెలవచ్చు. నర్సాపురం క్లియర్ ఎడ్జ్ కూటమి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. భీమవరం వెరీ టైట్ గా ఉంటుంది. ఉండి త్రిముఖ పోరు జరుగుతూ ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్ అటు ఇటు అయినా ఎంపీ క్యాండిడేట్ కి టీడీపీ క్యాండిడేట్ కే ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. తణుకు ఇది కూడా టఫ్ గానే ఉందని చెప్పొచ్చు సీటు. తాడేపల్లిగూడెం క్లియర్ గా జనసేనకి గెలిచే సీట్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీని కింద ఉన్న కాన్స్టిట్యున్సీలలో పాలకొల్లు మంచి మెజారిటీ, నర్సాపురం మంచి మెజారిటీ, తాడేపల్లిగూడెం మంచి మెజారిటీ, ఉండి ఎంపీ క్యాండిడేట్ కి మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా చూసుకున్నా ఇది కూటమి సీట్ అయితే ఈజీగా గెలుస్తుంది. అందుకే రఘురామ కృష్ణరాజు గారు పాపం చాలా ఆశలు పెట్టుకున్నాడని చెప్పొచ్చు. ఈ సీట్ మీద కూటమితో పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చని. లాస్ట్ టైం 2019లో త్రిముఖ పోరు కావడం వల్ల ఇది వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ సీట్ అయ్యి రఘురామ కృష్ణరాజు గారు గెలిచారు. కానీ లేకుంటే వైఎస్ఆర్సీపీ ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తే ఇప్పుడైనా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కూటమిలో భాగంగా పోటీ చేస్తూ ఉన్నారు కానీ కాబట్టి ఈ సీట్ ని బీజేపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ రాజమండ్రి విషయానికి వస్తే గూడూరు శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా ఈ సీటు ఆసక్తికరం అని చెప్పొచ్చు. గూడూరు ఆయన ఇక్కడ లోకల్ గా డాక్టర్, మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ 25 ఏళ్ల నుంచి రాజమండ్రిలోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కారణంగా మంచి సీనియర్ లీడర్స్ తో కానీ లేకుంటే లోకల్ లీడర్స్ తో కానీ మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పొచ్చు. దగ్గుపాటి పురంధరేశ్వర్ గారికి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీనే కొత్త. లాస్ట్ టైం రాజంపేటకి వెళ్ళారు, ఒకసారి విశాఖపట్నం వెళ్ళారు, ఒకసారి అక్కడ పోటీ చేస్తారు, ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. కానీ ఎంతవరకు ఈమె అందుబాటులో ఉండరు అనే కారణంగా, ప్లస్ సంస్థాగతంగా గత ఎన్నికలలో కూడా మార్గాని భరత్ గారు బాగానే గెలవడము, ఇక్కడ కింద ఉన్న కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే బలమైన ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉందని చెప్పొచ్చు. రాజమండ్రి సిటీ కానీ రాజమండ్రి రూరల్ కానీ బలమైన ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉండేది. కానీ రాజమండ్రి రూరల్లో ఈసారి భరత్ గారు పోటీ చేస్తూ ఉండడం పోటీ ఆసక్తికరంగా వెరీ టైట్ సిచ్యువేషన్కి వెళ్తా ఉంది. అనపర్తిలో క్లియర్ గా వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, రాజానగరం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్, నిడదవోలు వైఎస్ఆర్సీపీని గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది కూడా టైట్ గా ఉంది. జనసేన క్యాండిడేట్ కందులు దుర్గేష్ గారు రీసెంట్ గానే వెళ్ళడం వల్ల అది స్వల్ప మార్జిన్ తో వైఎస్ఆర్సీపీ సీట్ అవుతుంది అనుకుంటున్నాను. గోపాలపురం కూడా టఫ్ సీట్ గానే ఉంది. సో ఎలా చూసుకున్నా ఈ కాన్స్టిట్యున్సీలలో రాజమండ్రి సిటీలో వచ్చే మెజారిటీ పైనే ఈమె బలంగా ఆధారపడి ఉన్నారని చెప్పొచ్చు. మిగతా పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ కొంచెం వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ ఫ్లేవర్ కనిపిస్తా ఉంది. ప్లస్ బీజేపీ సింబల్ కూడా నెగిటివ్, క్యాండిడేట్ ఎంతవరకు అందుబాటులో ఉంటారనేది నెగిటివ్ గా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సో నా అంచనా ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ అమలాపురం, ఇక్కడ రాపాక వరప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గంటి హరీష్ మధుర్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ సీట్ లో ఏంటంటే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీల విషయానికి వస్తే రామచంద్రపురము క్లియర్ వైఎస్ఆర్సీపీ, ముమ్మిడివరము టీడీపీకి కొద్ది ఎడ్జ్ ఉంది, అమలాపురం టీడీపీకి ఎడ్జ్ ఉంది, రాజోలు టీడీపీకి ఎడ్జ్ ఉంది, గన్నవరం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, కొత్తపేట మండపేట వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్. 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో కొద్దిగా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఫేవరబుల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ప్లస్ జనసేనకి ఓట్లు కన్నా టీడీపీకి 100% ర్యాలీ అవుతే సీట్ చెప్పలేం. కానీ ప్రస్తుతం ఉన్న ఎలా చూసుకున్నా అంచనాలు బట్టి వైఎస్ఆర్సీపీ ఈ సీట్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల అదనపు అడ్వాంటేజ్ ఇస్తా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ కాకినాడ, ఇక్కడ చలమలశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మధ్యనే మనము గత 2-3 వారాల నుంచి చూసుకుంటే ఉదయ్ శ్రీనివాస్ గారి మీద
ఎడ్యుకేషన్ మీద చాలా రచ్చ రగడ అంతా జరిగిందని చెప్పి వివాదాస్పదమైంది. ఆయన ఇంజినీర్ అని బయటికి చెప్పుకుంటూ అఫిడవిట్ లో మాత్రం కేవలం ఇంటర్ పాస్ అయినానని మాత్రమే పెట్టడం చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ఈయన ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పిఠాపురం ఉండడం, ఆ పిఠాపురంలో వచ్చే మార్జిన్ బట్టి ఈయన భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా తుని చూసుకుంటే క్లియర్ వైఎస్ఆర్సీపీ, ప్రతిపాడు జనసేన కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురం మార్జిన్ ని బట్టే ఇక్కడ విజయాలు ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు. ప్లస్ పెద్దాపురంలో కూడా మంచి మెజారిటీ కూటమి క్యాండిడేట్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ రూరల్, కాకినాడ సిటీ టైట్ గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి అంత ఫేవరబుల్ గా లేవు. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ తుని జగ్గంపేటలో వచ్చే మార్జిన్ ని బట్టే వాళ్ళ మార్జిన్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. కాకినాడ పిఠాపురం ని బట్టి ఆ కూటమి క్యాండిడేట్ కి ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. కానీ చలమలశెట్టి సునీల్ గారు గత 2 సార్ల నుంచి ఓడిపోవడం, ఈయన పాపం గట్టిగా పోరాడుతూ ఉండడం, ఈసారి ఆయన ఖచ్చితంగా గెలవాలి అని చూస్తూ ఉండడము కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ లో వస్తుంది. క్రాస్ ఓటింగ్ అన జరిగితే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి జనసేన గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ అనకాపల్లిలో బుడి ముత్యాల నాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఈయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, సీనియర్ లీడర్ గా ఉన్నారు. సీఎం రమేష్ గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారని ఒకటి ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉన్న కాన్స్టిట్యున్సీలు చూస్తే ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో చోడవరం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. మాడుగుల ఇప్పుడు బుడి ముత్యాల నాయుడు గారు క్యాండిడేట్ గా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అది వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ గా ఉంది. అనకాపల్లి కొద్దిగా వైఎస్ఆర్సీపీకే ఫేవరబుల్ గా ఉంది. కానీ అనకాపల్లి, పెందుర్తి, యలమంచలి, పాయకరావుపేట క్లియర్ గా కూటమి క్యాండిడేట్లకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. నర్సీపట్నం టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. కానీ అనకాపల్లి అయితే పెందుర్తి, యలమంచిలిలో మంచి మార్జిన్ తో, పాయకరావుపేటతో మంచి మార్జిన్ తో కూటమి క్యాండిడేట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల ఇది టఫ్ సీట్ అవుతా ఉందని చెప్పొచ్చు. కానీ బీజేపీ సింబల్ కి ఎంతవరకు ఓట్లు పడతాయి అనేది చూడాలి. సీఎం రమేష్ గారు నాన్ లోకల్ క్యాండిడేట్ అయినా కూడా ఓట్లు వేద్దాం అనుకుంటారా అనే విషయాన్ని కూడా చూడాలి. సో ప్రస్తుతం అయితే దీన్ని టైట్ సిచ్యువేషన్ లో బీజేపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. కానీ ఏమైతుందో చెప్పలేము. నెక్స్ట్ విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీభరత్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గత ఎన్నికలలో కూడా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి గట్టిగా పోరాడుతూ ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ కింద ఉన్న కాన్స్టిట్యున్సీల పరంగా చూసుకుంటే శృంగవరపు కోట క్లియర్ గా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. భీమిలి కొంచెం టీడీపీకే ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. విశాఖపట్నం ఈస్ట్ లో వచ్చే మెయిన్ మెజారిటీ అని చెప్పొచ్చు. విశాఖపట్నం సౌత్, నార్త్, వెస్ట్ కొద్దిగా గందరగోళాలు అయిందని చెప్పొచ్చు. కూటమిలో భాగంగా విశాఖపట్నం నార్త్ లో ముఖ్యంగా బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తూ ఉండడము, అక్కడ చాలా అంటే టీడీపీలో గాలికి వదిలేసి వెళ్ళిపోయినారని చెప్పేసి అని ఒకటి అదే గంటా శ్రీనివాసరావు గారు భీమిలికి వెళ్ళిపోయారని చెప్పేసి అని అనుకుంటా ఉన్నారు. భీమిలి కూడా టఫ్ సీట్ అవుతా ఉంది. కానీ స్వల్ప మార్జిన్ తోనే టీడీపీ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈస్ట్ మార్జిన్ మాత్రం విశాఖపట్నం ఎంపీకి ఆయుపట్టు లాంటిదని చెప్పొచ్చు. మిగతా అన్ని సీట్లు కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ లాగానే ఉన్నాయి. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళిన తర్వాత చాలా మారిందని చెప్పొచ్చు. ప్లస్ ఈ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్ కూడా కూటమిలో భాగంగా ఆ క్యాండిడేట్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను. కానీ అన్ని సినారియోస్ కన్సిడర్ చేసుకున్నా కూడా టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ అయ్యే సీట్ అవుతుంది అని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్కి వస్తే బెల్లాన చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కలిశెట్టి అప్పలనాయుడు గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న నియోజకవర్గాల పరంగా చూసుకుంటే ఎచ్చర్ల క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ, రాజాం వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి ఇది టఫ్ సీట్ అయినప్పటికీ రీసెంట్ గా జరిగిన చేంజెస్ లో భాగంగా ఇది స్వల్ప మార్జిన్ తో వైఎస్ఆర్సీపీ గెలిచే సీట్ అవుతుంది. చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల కొంచెం టైట్ ఎడ్జ్ లో జనసేన క్యాండిడేట్ కి ఇవ్వడం జరిగింది. కానీ రీసెంట్ డెవలప్మెంట్స్ లో క్లియర్ గా వైఎస్ఆర్సీపీ సీట్ అవుతా ఉంది. విజయనగరం రెబెల్స్ కారణంగా ఇక్కడ అదితి గజపతిరావు గారు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణంగా నా అంచనా ప్రకారం అయితే విజయనగరం పార్లమెంట్ సీట్ ఎటు చూసుకున్నా కూడా ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ అరకు పార్లమెంటు, ఇది ఎస్టీ రిజర్వ్డ్ సీట్. ఇది ఇక్కడ చూసుకుంటే పాలకొండ ఎస్టీ వైఎస్ఆర్సీపీ, కురుపాం ఎస్టీ వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, అరకు వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ ఉన్న 7 వైఎస్ఆర్సీపీని గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ బీజేపీ తరఫున ఇట్లాంటి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు వీళ్ళు ఎట్లా ఓడిపోతారని తెలిసి ఇచ్చినట్టున్నారు. సో ఈ సీట్ అయితే క్లియర్ గా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ చూస్తే శ్రీకాకుళంలో
పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. గత ఎన్నికలలో కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అంత వేవ్‌ని తట్టుకొని కూడా గెలవడము, ఆయనకి పాజిటివ్ ఇమేజ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. పేరాడ తిలక్ గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ సీట్లు చూస్తే ఇచ్చాపురం మంచి మెజారిటీతో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయి. పలాస టైట్ సిట్యుయేషన్ ఉంది. స్వల్ప ఎడ్జ్ వైఎస్ఆర్‌సీపీకి ఉందని చెప్పొచ్చు. టెక్కలి క్లియర్ ఎడ్జ్ టీడీపీ, పాతపట్నం క్లియర్ ఎడ్జ్ టీడీపీ, శ్రీకాకుళం ఇది వైఎస్ఆర్‌సీపీకి స్వల్ప మార్జిన్‌తో గెలిచే అవకాశాలున్నాయి. ఆముదాల వలస క్లియర్ టీడీపీ గెలిచే అవకాశాలున్న నర్సన్నపేట ఇది వైఎస్ఆర్‌సీపీ గెలిచే సీట్ అవుతుంది. సో ఈ సీట్ల అన్ని చూసుకుంటే ఎక్కువ సీట్లు వైఎస్ఆర్‌సీపీ కన్నా టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ టీడీపీ గెలిచే సీట్లలో కూడా మంచి మార్జిన్‌తో గెలిచే అవకాశాలున్నాయి. లాస్ట్ టైమే ఈజీగా కంఫర్టబుల్‌గా గెలిచిన రామ్మోహన్ నాయుడు గారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పొచ్చు. సో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. సో మొత్తంగా కోస్తా ఉత్తరాంధ్ర పార్లమెంట్ క్యాండిడేట్స్ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీకి ఒంగోలు, నర్సరావుపేట, ఏలూరు, విజయవాడ, అమలాపురం, రాజమండ్రి, విజయనగరం, అరకు గెలిచే అవకాశాలున్నాయి. సో మొత్తం 8. టీడీపీ కూటమికి బాపట్ల, గుంటూరు, నర్సాపురం, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం గెలిచే అవకాశాలున్నాయి. వెరీ టైట్ సిచ్యువేషన్‌లో నెల్లూరు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా టైట్‌లో కూడా ఎడ్జ్ ఉన్న సీట్లు నర్సరావుపేట, విజయవాడ. టీడీపీకి కొద్దిగా స్లైట్‌లో ఎడ్జ్ ఉన్న సీట్లు అనకాపల్లి ఒకటి, ఇంకొకటి అనకాపల్లి ఒకటే. ఇంకా వెరీ టైట్‌లో నెల్లూరు పెట్టడం జరిగింది. సో కూటమి 9, 10 అయినా గెలిచొచ్చు. లేకుంటే 8 గెలవచ్చు. వైఎస్ఆర్‌సీపీకి 7, 8, 9 గెలిచే అవకాశాలున్నాయి. మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీకి 15 ఎంపీ సీట్లు +-2, టీడీపీకి 10 ఎంపీ సీట్లు +-2 గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. మీరు ఈ నెంబర్‌తో ఏకీభవిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.